హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వావ్ టేస్టీ. నోటికి ఎలాంటి కూరలు రుచిగా అనిపించినప్పుడు ఒకసారి టొమాటో పచ్చడి ట్రై చేయండి. అన్నం వద్దన్న వాళ్ళు కూడా కడుపు నిండా తినేస్తారు, అంత బాగుంటుంది. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ఈ పచ్చడి రెడీ అయిపోతుంది. అలాగే 4 to 5 డేస్ వరకు మనం ఫ్రిడ్జ్లో దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి అన్నం, ఇడ్లీ, దోశ, చపాతీ అన్నింటిలోకి చాలా బాగుంటుంది. అయితే ఈ టేస్టీ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్లు పల్లీలు వేసి బాగా ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లో ఆయిల్ వేయకుండా దీన్ని ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ నువ్వులు, 3 లవంగాలు, 2 ఇలాచీ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి, లేకపోతే నువ్వులు మాడిపోతాయి. దీన్ని ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను ఒక 10 టొమాటోస్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని వేసి 1 నిమిషం పాటు బాగా కలిపి మూత పెట్టి టొమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కారానికి సరిపడా పచ్చిమిర్చి, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 ఉల్లిపాయని కట్ చేసి తీసుకున్నాను. అలాగే ఇందులో కొద్దిగా చింతపండు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఇవన్నీ బాగా కుక్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఇలా టొమాటోస్ అన్నీ బాగా కుక్ అయ్యేంత వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. అలాగే మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలని ఒక మిక్సీ జార్లో వేసి ముందు పొడి చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు చల్లారిన టొమాటో పేస్ట్ని కూడా ఇందులో వేసి ఇందులో కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి ఇందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు, అలాగే ఇందులో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, 4-5 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం చేసి పెట్టుకున్న టొమాటో చట్నీలో ఈ పోపు వేసి బాగా కలపండి. అంతే అండి, చాలా యమ్మీ అండ్ టేస్టీ టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు నమస్తే.